మే నెల అంటేనే ఎండాకాలంలో ఎండలు మండిపోయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈ గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే వర్షాలు పడుతూ వాతావరణం మొత్తం చల్లగా మారింది. ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయనేది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ని అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గత 2-3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఇప్పుడు ఎండాకాలంలో అంటే ఈ సీజన్లో టెంపరేచర్ కూడా హై అయి ఉంటుంది. అంటే 40 డిగ్రీస్ అబోవ్ కూడా గతంలో నమోదైనట్టు చూసాం. కానీ ఇప్పుడు వర్షాలు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మే నెల అనగానే మనకి ఎండ తీవ్రత అధికంగాను గరిష్ట స్థాయిలో ఎండలు అనేవి నమోదయ్యే అంశంగా మనం భావిస్తుంటాము. సర్వసాధారణంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రోజు కొనసాగుతున్నటువంటి ద్రోణుల ప్రభావం కానీ, అటు ఉపరితల చక్రవాకాల ప్రభావం వల్ల కానీ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణ తీవ్రత నమోదవుతున్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత అనేది చల్లబడ్డం అనేది కూడా చూస్తున్నాము. సో గత కొద్ది రోజులుగా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈవెన్ మనకి దక్షిణ భారతదేశంలో కూడా కొనసాగుతున్నాయి. సో మనకి గతంలో చూసుకున్నట్టయితే అధికంగా ఎండ తీవ్రత అనేది మే నెలలో నమోదయ్యేది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనకి 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదైంది. ప్రస్తుతం సగటున స్థాయిలోనే మనకి ఈ యొక్క ఎండ తీవ్రత కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇది వచ్చి ఇట్లాగే వస్తుందా, లేకుంటే ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఇట్లే ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రత ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి ఫిబ్రవరిలోనే 1-2 డిగ్రీలు అధికంగా నమోదైంది. ఈవెన్ ఏప్రిల్లో కూడా, మార్చిలో కూడా మనం చూసుకున్నట్లయితే అధికంగానే 42 డిగ్రీల వరకు కూడా మూడో వారంలోనే మనకి 42 డిగ్రీలు అనేది నమోదవడం కూడా చూసాము. ఈవెన్ ఏప్రిల్లో కూడా గరిష్టంగా మనకి 45 డిగ్రీలు కూడా నమోదైంది. ఈవెన్ మేలో కూడా అంతే గరిష్టంగా స్థాయిలో ఉష్ణ తీవ్రత నమోదవుతున్న గణాంకాలు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల మనకి రోజు ఏర్పడేటువంటి ద్రోణులు కానీ, ఈవెన్ ఉపరితల చక్రవాకాల వల్ల మనకి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగడం వల్ల ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గిందనే చెప్పొచ్చు. ఎక్కడెక్కడ ఇప్పుడు వర్షాలు వచ్చే 2-3 రోజుల్లో కానీ వారం రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా పడే అవకాశాలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రత 36-40 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కొన్ని ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాలుగా ఉన్నటువంటి ఇటు మహబూబ్, నిజామాబాద్, కామారెడ్డి, ఈవెన్ మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఎండ తీవ్రతతో ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఇక్కడ వర్ష తీవ్రత కూడా అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఈదుడుగాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే గంటకు 50-60 కిలోమీటర్ల వేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన అటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కానీ, ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలు కానీ, మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈదుడుగాళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ కూడా పశ్చిమ జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది తగ్గిద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో 30-40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో సుమారు 40-50 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదుడుగాల ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్గా ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది కదా సార్, దాంతో రైతులు ఏమైనా ఇబ్బందులు పడతారా? అంటే ఎక్కువగా వచ్చే ఈదురుగాలులు కానీ, వర్షాలు కానీ వచ్చే అవకాశం, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం వల్ల ముఖ్యంగా పళ్ళ తోటలు కానీ, ఈవెన్ కొన్ని ఈ సీజనల్ తోటలు ఏవైతే ఉన్నాయో ఈ తోటలన్నీ కూడా ఈదురుగాల ప్రభావం అనేది తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇటు పండ్ల తోటలు ఇవన్నీ దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఎప్పుడైతే నమోదవుతుందో ఆ సమయాల్లో ఇటు చూసుకున్నట్లయితే వర్షంతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో మాత్రం రైతులు ఎలక్ట్రిక్ వస్తువులకి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క మామిడి తోటలు వీటిలో వచ్చేసరికి ఈదుడుగాళ్ళ ప్రభావం వల్ల ఎక్కువ పంట నష్టం అనేది జరుగుతూ ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉరుములతో కూడిన మెరుపులు పడే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు ఈ పశ్చిమ జిల్లాలన్నీ కూడా ఇటు నిజామాబాద్ నుంచి మనకి ఈవెన్ దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల వరకు కూడా ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది గంటకు 50-60 కిలోమీటర్ల మేర ఉండి ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ వర్షాలు కూడా ఈరోజు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాతావరణంలో కూడా మార్పులు వచ్చి మనకు తొందరగా ఋతుపవనాలు వస్తున్నాయి అంటున్నారు. అయితే మనకి ఎప్పుడు ఋతుపవనాలు మన రాష్ట్రం తాకే అవకాశం ఉంది?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం ఈ యొక్క చూసుకున్నట్లయితే అటు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని చెప్పొచ్చు. ఇటు నికోబార్ దీవుల నుంచి చూసుకున్నట్లయితే దక్షిణ బంగాళాఖాతం ఈవెన్ మధ్య బంగాళాఖాతం వరకు కూడా రానున్న 3-4 రోజుల్లో ఇంకా ముందుకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల సమయాల్లో మనకి ఇటు ఉత్తర పరిమితి అనేది ఒకటి నమోదవుతూ ఉంటుంది. ఈ ఉత్తర పరిమితి కూడా కొంచెం యాక్టివ్గా ప్రస్తుతం కదలాక కనిపిస్తుంది. రానున్న రోజుల్లో క్రమేపీ ఇక మరింత బలాన్ని పుంజుకొని ఇవి అటు అరేబియన్ మహాసముద్రంలో కూడా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఇటు కేరళని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందస్తుగా హెచ్చరించినట్లుగా 27 మే కల్లా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళని తీరాన్ని తాకుతాయి. ఒకవేళ వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మాత్రం 4 రోజుల ముందస్తుగానే ఈ యొక్క కేరళని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు సుమారు 23 మేకే ఈ యొక్క ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకుతాయి. ఎప్పుడైతే ముందస్తుగా కేరళ తీరాన్ని ఈ ఋతుపవనాలు తాకుతాయో ఆ సమయంలో మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ముందస్తు ఋతుపవనాలు రాక అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఋతుపవనాలు రాక మన రాష్ట్రాన్ని తాకితే ఇప్పుడు వర్షాకాలంలో సాధారణ వర్షపాతం ఉంటుందా, దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశాలు? మనకున్నటువంటి లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సూచిస్తున్నారు. 5 సంవత్సరాల నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 2020 నుంచి ఈ 2024 కూడా చూసుకున్నట్లయితే మనకి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందని చెప్పాలి. ఒక 2023లోనే మనకి 15% వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా మనకి 29% కంటే అధికంగానే మనకి వర్షపాతం అనేది నమోదైంది. ఈ సంవత్సరం కూడా మనకి సాధారణం కంటే అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మేలో ఎండాకాలంలో వర్షాలు పడడానికి క్యూములోనింబస్ మేఘాలు కారణమని చెప్తున్నారు. రానున్న వర్షాకాలంలో కూడా సాధారణం కంటే అత్యధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.